రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పర్యటనలు మనం చూస్తా ఉన్నాం. అరాచక ఆటక విధానాలకి నాంది పలికి హత్యా రాజకీయాలను ప్రోత్సహించి ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో మనం చూసాం. గోబెల్స్ ప్రచారం, తప్పుడు ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చి అరాచకం సృష్టించి ప్రజాస్వామ్య హక్కులు హరించి రాజ్యాంగేతర శక్తిగా మారి ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడో మనం చూసాం. సంవత్సరం అవుతుంది అధికారం కోల్పోయి. ఆయనకేదో ప్రజలు తీవ్ర ద్రోహం చేశారని, తాను ఎక్కడో దైవాంశ సంపూర్ణుడిలాగా నేను ఫీల్ అవుతున్నానన్న భావనలో ఆయన ఉన్నారు. ఎక్కడో బ్యాలెన్స్ తప్పినట్టుగా ఉన్నాడు ఈయన బహుశా ఎర్రగడ్డలోనో విశాఖ మానసిక ఆసుపత్రిలోనో చికిత్స చేయాల్సిన అవసరం ఉంది. కట్టుదప్పిపోతా ఉన్నాడు. అసెంబ్లీకి రాడు, సమస్యల మీద మాట్లాడడు, ప్రజా సమస్యల్లోకి వెళ్ళడు, కేవలం కుట్ర రాజకీయాలకు తెరలేపి తన పర్యటన కొనసాగిస్తా ఉన్నాడు. రౌడీ మోకల్ని వెనక వేసుకుని, గంజాయి మోకల్ని వెనక వేసుకుని రౌడీల్ని పరామర్శించడం కోసం వెళ్ళటం మనం చూస్తా ఉన్నాం. నిన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటన కూడా మనం చూసాం. కేవలం 100 మందికి పర్మిషన్ ఉంటే ఏ విధంగా 1000 మందిని పోగేసి భయంకరంగా ప్రవర్తించాడో మనం చూసాం. అక్కడ ఏ విధమైన స్లోగన్లు ఇప్పించాడో మనం చూసాం.